కన్యక మరియమ్మ గురించి మనము మాట్లాడుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిద్దాం.
ఈరోజు మనము కన్య మరియమ్మ కోసము మనము నేర్చుకుంటున్నాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఏంటంటే లూకా సువార్త 1వ అధ్యాయము 27వ వచనం మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్య యొద్దకు దేవుని చేత పంపబడను. ఆ కన్యక పేరు మరియా. దావీదు వంశస్థుడు ఎవరు? యోసేపు గారు. మనం ఇవన్నీ కూడా ముందు నేర్చుకున్నాం. యోసేపు అని ఒక పురుషునికి ప్రదానం చేయబడింది. ఆ ప్రదానం చేయబడిన ఆ కన్య యొద్దకు దేవుని దూత పంపబడింది. చూడండి, మనం ముందు నేర్చుకున్నాము, ఎవరైనా ప్రదానం చేయబడ్డము, మరి పెళ్లి చేసుకోబడ్డము, అవన్నీ కూడా దేవుని చిత్తంలోనే ఉండాలి. దేవుని చిత్తంలో లేనప్పుడు అది తండ్రి చిత్తం అనేది వాళ్ళ జీవితంలో ఎప్పటికీ జరగదు. వాళ్ళ పరిశుద్ధతను బట్టే భర్తను రాబట్టుకోవాలి, లేకపోతే పరిశుద్ధతను బట్టే భార్య భర్తను రాబట్టుకో, లేకపోతే పిల్లలు అపవిత్రులు అవుతారు. ఇప్పుడు పిల్లలు, వీళ్ళిద్దరికి పుట్టిన పిల్లవాడు ఎవరు? యేసయ్య. ఆయన పరిశుద్ధుడు. ఎందుకంటే దూత చెప్పింది. అలాగే దూత మనతో మాట్లాడాలి, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి. ఏ విషయాలైనా సరే తండ్రి చిత్తం నెరవేర్చేటట్టుగా దేవుడు మాట్లాడుతున్నాడా, దెయ్యం మాట్లాడుతున్నాడా అనేది గమనించాలి. ప్రతి క్షణం కూడా మనం ఏ విధంగా ఉంటే వాళ్ళే మనతో ఉండి మాట్లాడుతున్నారు. సాతానుతో సాంగత్యం చేస్తూ ఉంటే, దేవునికి ఇష్టం లేనివన్నీ చేస్తూ ఉంటే సాతానుడు నడిపిస్తాడు. దేవునికి ఇష్టమైనది తండ్రి చిత్తాలు నెరవేర్చడానికి ఇష్టపడితే దేవుడు వారిని నడిపిస్తాడు. ఇప్పుడు కన్య మరియకి గర్భంలో దేవుడు ఎందుకు పుట్టగలిగాడు, ఆయన ఈ లోకానికి ఆ విధంగా రావడానికి కారణాలేంటి అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా. ఎంత దయ, ధీరం, అది దేవుడి లక్షణాలు. దీన హృదయంలోనే, దీనమైన మనస్సు ఉంది, దీనమైన హృదయం ఉన్న వాళ్ళలోనే నేను నివసిస్తాను అని యెషయా గారు ప్రవచించారు 57వ అధ్యాయము 15వ వచనంలో. కాబట్టి ఆ విధంగా మహోన్నత స్థలములలో నివసించి వాడినప్పటికీ దీన మనస్కుల లోపల నేను నివసిస్తున్నాను అన్నాడు. ఆయన నివసిస్తున్నప్పుడే ప్రతి విషయంలో కూడా జయం వస్తుంది. మనం చేస్తున్న ప్రతి ఆలోచన దేవుడు స్థిరపరుస్తాడు అన్నమాట. యెహోవా స్థిరపరుస్తాడు. మనుషుల హృదయంలో ఉన్న ఆలోచన, వాళ్ళు ఏది ఆలోచించి చేద్దాం అనుకుంటారో అవి యెహోవా దేవుడు స్థిరపరుస్తాడు అని సామెతల 16వ అధ్యాయంలో ఉంది. కాబట్టి యెహోవా దేవుడు స్థిరపరచాలి అంటే, ఇప్పుడు యోసేపు మరియమ్మ విషయంలో ఆ దూతని యెహోవా దేవుడు పంపించారు. ఆ దూత లోపలికి వచ్చి ఏమంటుంది? ఆమెని దయాప్రాప్తురాలా. నిన్ను నన్ను అలాగ అంటున్నారా? యెహోవా దేవుని దూతలు మన దగ్గర ఉండాలి. ఆ దూతలు కాపుదల నుండి నడిపిస్తాయి. ఎవరైతే యెహోవా యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన దూతలు కాపుదల నుండి నడిపిస్తారు అని దావీదు భక్తుడు చెప్తున్నాడు, కీర్తనాకారుడు. కాబట్టి ఎవరు సాతాను దూతలు వచ్చి నిన్ను సాతాను పద్ధతిలో నడిపిస్తున్నారా, దేవుడిని నేను నమ్ముకున్నానులే అని చెప్పి ఇష్టమైన బోధలు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, దేవుడు నన్ను క్షమించేస్తాడు, దీవించేస్తాడు, ప్రేమిస్తాడు, దేవుడు అన్ని నేను అడేవాడితే ఇస్తాడు, అన్ని దేవుడే చేస్తున్నాడు, అలా చెప్పిస్తాడు సాతానుడే. ఎందుకంటే వాడు ఒకప్పుడు దేవుని దగ్గర స్తుతిస్తూ ఆరాధిస్తున్న ఒక దూత. కాబట్టి ఒక కెరూబు, ప్రధాన దూత సాతాను. గురి తప్పిపోయాడు. కాబట్టి మనుషులు కూడా గురి తప్పిపోయేలాగా చేస్తుంటాడు. దేవుళ్ళే ఉన్నాం కదా, యేసు రక్తమే జయం చెప్పు, నీకు పోతది అంటాడు. ఆలోచించండి, సాతానుడు ఎలాగా నీకు బోధ చేస్తున్నాడు. అనుక్షణం నువ్వు పడుకున్నా బోధ చేస్తున్నాడు, నువ్వు నడుస్తున్నా బోధ చేస్తున్నాడు, నువ్వు మాట్లాడుతున్నా బోధ చేస్తున్నాడు. అహంకారం వచ్చేస్తుంది, ఇష్టం వచ్చినట్టు ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని తిడతా ఉంటారు.
అహంకారంగా మాట్లాడతారు. దేని మనసు ఉండదు, వేసి ఉండడు. నేను దేవుని నమ్ముకున్నాను కదా అని అహంకారం. అలాగే లూసిఫర్ కూడా ఆనాడు ఆ కెరూబుగా ఉండి, ప్రధాన దూతగా ఉండి, అది అహంకారంతో దేవుణ్ణి స్తుతిస్తున్నానని దేవుని కన్నా ఎక్కువగా భావించుకున్నాడు. అహంకారంగా ఎప్పుడైతే అహంకారమైన మనసు వస్తుందో అది నాశనానికి నడిపోతుంది అని వాక్యం చెప్తుంది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది అనమాట. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడిపోయింది. దేవదూత రాగానే ఆ మాటలు చెప్పగానే ఎవరైనా వచ్చింది, దయాప్రాప్తురాలా నీకు శుభం అని ఏదైనా మంచి మాట చెప్పడానికి దేవదూత వచ్చేస్తే నీ దగ్గరికి ఎంత ఆనందంగా ఉంటుంది, సంబరపడిపోతావు కదా. ఇప్పుడు మేరీ క్రిస్మస్ అని చెప్పుకుంటున్నాము. అలాగా ఒక విశ్వాసి, మరియమ్మ ఒక విశ్వాసి ఎంత పరిశుద్ధంగా ఉంది, అలా దయాప్రాప్తురాలా అని ఎవరినైనా చూస్తే ఒక దయ, కనికరం. వాళ్ళు ఎలా మాట వినకపోయినా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించిన, రోజు వాళ్ళకి చెప్తుంటున్నా సరే వినకుండా అలాగే ప్రవర్తించడం, టైం టేబుల్ ప్రకారం నడవకపోవడం, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఉండడం, మర్చిపోవడం, దేవుని విషయాలు పక్కన పెడితే మర్చిపోతారు. సాధారణంగా మర్చిపోలేదు చేస్తారు. అదే దేవుడు ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే అది నిద్రలో కూడా లేచింది. ఎవరైనా ఇలాగ ఫోన్ చేసినా, ఎవరైనా చెప్తున్నా పరిగెట్టి పారిపోతారు. పరిగెట్టి అక్కడ ఎలా పరిగెడతారు నిజంగా. అలా మనుషుల పద్ధతులు అన్నీ కూడా అలాగ మనం ఉండకుండా ఆ దూత లోనికి వచ్చి, దయాప్రాప్తురాలా నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పిన ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభ వచనం ఏమిటో అని ఆలోచించుకొనొచ్చుండగా, ఆ శుభవచనం ఏంటి, నాతో దేవుడు ఏమి మాట్లాడాలని అనుకుంటున్నారని ఎంతో సంబరపడిపోయి, ఎంతో ఇష్టపడిపోయి ఆలోచిస్తుండగా దూత మరియా భయపడి, దేవుని వల్ల నీవు కృప పొందింది. దేవుని వల్ల మన కృప ఏం పొందుతున్నాము, ఆయన పోషిస్తున్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన దేవుని రాజ్యానికి సిద్ధపరుస్తున్నాడు, అనేకమైన సాక్ష్యాలు ఇచ్చాడు, ఆయనకు మహిమ తెచ్చే బిడ్డలుగా దీవిస్తున్నాడు. ఆయన మాటలు వినాలని ఒక ఆశ, ఆయనతో గడపాలని, అనుక్షణం మనుషులతో గడపకుండా దేవునితో గడపాలని ఒక ఆశ, ఒక దుఃఖము. మరి ఎలిజబెత్, మరియమ్మ దీనికి ముందు వాళ్ళు వృద్ధాప్యంలో ఉండి కూడా, దాని పై వచనాల్లో ఉంటుంది అన్నమాట, వృద్ధాప్యంలో ఉండి కూడా వాళ్ళకి పిల్లలు లేరు. వృద్ధాప్యం అయిపోయిన పిల్లలు లేరు. పాస్టర్ ఆయన చక్రయ్య 24 మంది ఆ గోత్రంలో ఉన్నవాళ్ళు, వాళ్ళలోని ఆ 24 మంది లేవీ గోత్రం అంటే పాస్టర్ల గోత్రం అన్నమాట. పాస్టర్ పని చేయడానికి, దేవుని పని చేయడానికి, అందులో వారానికి 1-2 సార్లు ఆయన వంతు వస్తుంది. ఆయన వంతు వచ్చేసరికి ఆయన ఎటువంటి ప్రజలు వేసి పుట్టే ముందు ఎలాంటి ప్రజలు ఉండేవారంటే, దేవుడిని తిరుగుబాటు చేసే ప్రజలు. దాన్ని బట్టే మలాకి నుండి మత్తయి సువార్త వరకు, అంటే యేసయ్య వచ్చే దినాల వరకు, యోహాను గారు వచ్చే దినాల వరకు, బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు జక్రయ్య ఎలిజబెత్ గారికి పుట్టారు. వృద్ధాప్యంలో ఎందుకు పుట్టారు వాళ్ళు? ఆ టైం వరకు కూడా దేవుడు మాట్లాడడం మానేశాడు. సైలెంట్గా 400 సంవత్సరాలు దేవుడు చాలా దుఃఖపెట్టారు. ఆదాము హవ్వలు పాపము చేసిన దగ్గర నుంచి మలాఖీ ప్రవక్త వరకు కూడా మాట్లాడుతూనే వచ్చారు. ఆ ప్రవక్తలతో, ఒక్కొక్క ప్రవక్తల్లో ప్రతి కాలంలో ఆయన మాట్లాడుతూనే వచ్చారు, కానీ ఎవరు వినలేదు. మరియమ్మ గారిని ఎందుకు ఆ దయాప్రాప్తురాలుగా తయారు చేశాడంటే, దేవుడు ముందుగా ఈ జక్రయ్య, ఆ ఎలిజబెత్, వీళ్ళిద్దరూ కూడా పాస్టర్ అమ్మ, వాళ్ళకి వంతు వచ్చేది. ఈ 24 మందిలో వంతు ఎప్పుడు వస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తా దేవుని సేవ చేస్తా ఉండేవారు. వృద్ధాప్యంలో చేస్తా ఉన్నారు. ఈ ప్రవచనాల ద్వారా దేవుడు ఈ 400 సంవత్సరాలు మాట్లాడి, మరి ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయన మాట్లాడడం సైలెంట్ అయిపోయిన తర్వాత
ఎందుకు సైలెంట్ అయిపోయారు? తిరుగుబాటు చేసే స్వభావం, దేవుని మాట వెళ్ళలేని స్వభావం. దేవుడు ఈ భూలోకానికి మరి వాళ్ళ పాపం చేసినప్పుడు దేవుడు ఉండలేడు కదా, పరిశుద్ధులు మరి పాపం దగ్గర ఉండలేడు కదా. మరి ఎలాగ బలి అర్పించాలి? బలి అర్పించడానికి మరి మేకలు, గొర్రెలు ఇవన్నీ కూడా అర్పిస్తున్నారు. ఆ పాపం పోతుంది, తర్వాత మళ్ళీ పాపం చేయడం, మళ్ళీ బలి అర్పించడం, మళ్ళీ పాపం చేయడం. ఆ బలి అర్పించడం కూడా పాపంతో ఉన్నవే, పాపం ద్వారా పుట్టినవే. కానీ మానవాళి రక్షణ కోసం మరి యేసయ్య పుట్టాలి, దేవుని కుమారుడు పుట్టాలి, ఆయనే గొర్రె పిల్లగా బలైపోవాలి. అప్పుడు ఈ మానవాళికి రక్షణ వస్తుందని ఎంతమంది ప్రవక్తలతో మాట్లాడుతున్నా అర్థం కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారని ఆ 400 సంవత్సరాలు సైలెంట్ దినాల్లో వాళ్ళకి వేరే పోయి మూర్ఖులకి ఈ తరం వరకు వేరే ఉండమంటున్నాడు కదా. అలాగా వేరే ఉన్నారు వాళ్ళిద్దరుని. వాళ్ళతో కలిసి ఉండలేదు, వాళ్ళందరితో కలిసి ఉండలేదు. వీళ్ళిద్దరు అలా కలిసి ఉండి దేవుడు ఏ పనప్ప చెప్పారో ఆ యాజక ధర్మం, ఆ దేవుని పని చేయడానికి వాళ్ళిద్దరూ ఏక మనసుతో పరిశుద్ధతతో వాళ్ళు ఉన్నారు. ఉన్నందుకు తనను కూడా గర్భవతిగా నువ్వు ధరిస్తావు, దూత దర్శిస్తుంది. మరియమ్మకి ఈ మాటలు చెప్తున్నప్పుడు 6వ నెలలో ఉంటుంది దాన్ని. ఎందుకంటే ఎందుకు చెప్పారంటే వాళ్ళు పిల్లలు లేకపోయినా పిల్లలు కావాలని ఒక శరీరానుసారంగా వాళ్ళు చర్చికి రావట్లేదు, దేవుని ఆలయంలో పని చేయడానికి రావట్లేదు. దేవుడి పని చెయ్యాలి, ఎందుకంటే పిల్లల కోసం మర్చిపోయారు. కానీ ఆ దూత మాట్లాడినప్పుడు చాలా ఆశ్చర్యపడతారు. మాకు ఆ పిల్లల అనేసి ఆశ్చర్యపడినప్పుడు జక్రయ్యకి ఆ దూత నమ్మట్లేదు కాబట్టి సైలెంట్గా ఆయన మాట్లాడకుండా, నువ్వు నమ్మలేదు కాబట్టి ఎప్పుడైతే ఆయన పేరు పుట్టిన తర్వాత నువ్వు యోహాను అని పేరు పెడతావు, పుట్టి వరకు కూడా నీ నోరు మూయబడి ఉంటుంది, అంటే నీకు మాటలు రావు అని ఆ ఆలయంలో ధూపం వేస్తున్నప్పుడు దేవదూత ప్రత్యక్షమే మాట్లాడుతుంది. ఎందుకంటే నమ్మలేదు దానికి కారణం ఏంటంటే వాళ్ళు శారీరకంగా ఏది కోరుకొని రాలేదు దేవుని పని చేయడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళకి పిల్లలు లేరు. ఒకవేళ పిల్లలు ఇచ్చినా సరే వాళ్ళు నమ్మలేకపోయారు. అప్పుడు ఆ వయసు వచ్చేసినా సరే మాకెందుకు దేవుడు కార్యం చేయలేదు అని చర్చలు మానేయలేదు, దేవుడి పని పక్కన పెట్టలేదు. ఆలోచించండి, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తానే దేవుని రాజ్యానికి వెళ్తారు అని వాక్యం చెప్తుంది. మత్తయి 7:21 నాకేదో లేదు, నాకు ఈ సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు ఉన్నాయి, నాకు 20 సంవత్సరాలు నేను చర్చికి వచ్చినా నాకు పిల్లలు లేరు, నాకు ఇద్దరు మానేలేదు. అటువంటి వారికి, అటువంటి శరీరానుసారమైన నియమముతో ఉండి వ్యర్థమైన ఆరాధన చేస్తున్నారు వాళ్ళకి దూరంగా వచ్చేసారు. వాళ్ళు దూరంగా ఉండి ఆ మాటలు పైన చదువుతూ ఉంటాయి. లూకాసు సువార్త 6వ అధ్యాయంలో ఉన్నాయి. ఎందుకు వాళ్ళు అలా ఉన్నారు? మరియమ్మ విషయంలో కన్యకకు గర్భం రావడం ఏంటి, నేను ఈ అవమానం ఎలా భరిస్తాను, అలాంటి ఆలోచనలు ఏమీ లేకుండా ఉండడానికి, వృద్ధాప్యంలోనే పిల్లలు కనడానికి అలా దాక్కుంటది గర్భం. ఈ గర్భం అంటే వృద్ధాప్యం, ముసలితనంలో గర్భం వచ్చిందంటే ఎలా ఉంటుంది, సిగ్గేస్తుంది కదా. ఇప్పుడు యవనంలో ఉన్న బిడ్డకి మరియమ్మకి ఆ గర్భం ధరించింది. ఇక్కడ ప్రదానం చేసిన భర్త ఉన్నా సరే అనేక మంది నిందలు పడాలి, భర్త నన్ను వదిలేస్తాడేమో, తండ్రి చిత్తం నెరవేరిస్తే అని ఏమీ ఆలోచించకుండా ఉండాలని ఒక ఎగ్జాంపుల్గా ముందు వాళ్ళకి ఎందుకు లేట్ అయిందంటే ఆ కార్యం ఎందుకు లేట్ అయింది, ఎలిజబెత్కి మరి జక్రయ్యకి ఎందుకు లేట్ అయిందంటే లోకాలం నేనే రారాజు ఈ భూమి మీద జన్మించడానికి వాళ్ళకి వృద్ధాప్యంలో అటువంటి అద్భుత కార్యం జరిగినప్పుడు వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి మరియమ్మ బలపడి ఆ లోకరక్షకుడిని కంటాదని ఆలోచించారా? అందుకనే కొన్ని లేట్ చేస్తాడు దేవుడు. లేట్ అయినా
ముందు చేసిన వెనక చేసిన తండ్రి చిత్తమే నెరవేరాలి, తండ్రి నాకు ఎప్పుడు ఇస్తే అప్పుడే అని ప్రతి సమస్య విషయంలో కూడా మనం వెయిట్ చేయాలి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ శరీరానుసారమైన భూ సంబంధమైన వాటిని మన జీవితాల్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా అది తండ్రి చిత్తం ఉంటుంది అని తండ్రికి దగ్గరలో ఉన్నప్పుడు ఆయన ఇష్టం ఎప్పుడు చేసినా మనకు సంతోషం కలుగుతుంది. అది ఒక సాక్ష్యం అంటారు. ఎందుకు దేవుడు లేట్ చేశాడో అనుకోని దేవుని సన్నిధికి రావాలి, కానీ నేను ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నా నాకేం జరిగింది అని నువ్వు పరిగెట్టము అనుకో. తండ్రి చిత్తాన్ని నెరవేర్చక అప్పుడు దేవుని మార్గంలో లేకుండా నామకార్థమైన జీవితంలో ఉండి దేవునితో మాట్లాడే అనుభవం లేకుండా దేవునితో కనెక్షన్ కోల్పోయే దయా ప్రాప్తురాల అని శుభము అని గాబ్రియల్ దూత ఎలాగైతే వచ్చి చెప్పిందో వీళ్ళిద్దరికి, ఎలిజబెత్కి మరియమ్మకి అటువంటి పరిస్థితులు కోల్పోతారు. దేవుని ప్రేమనే కోల్పోతారు. ఎప్పుడు ఏమి తిందమా, ఏమి త్రాగమా, ఏమి పూజిద్దామని అన్ని జనులు మీరు చింతిస్తున్నారు. మీకు ఏం కావాలో నీ పరలోకం తెలుసు, మొదట నీతిని రాజ్యాన్ని మీరు వెతకండి అనే పనిలో ఉండాలి. మరియమ్మ అలాగా ఎలిజబెత్ని చూసి జకర్యాని చూసి తన బలపడింది. అందుకని లేట్ చేశాడు. మరియమ్మ లోక రక్షకుడు రావడానికి ఆ విషయాలు లేట్ చేశాడు. సిమియోను అన్నా కూడా అలాగే వెయిట్ చేశారు ఆయన్ని చూడడానికి, ఆ లోక రక్షకుడిని చూడడానికి. ఆయన రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, పాపము నుండి శాపము నుండి విడిపించే దేవుడు, యుగగాలు ఆయనతో ఉండడానికి కావాల్సిన అర్హతలు ఇచ్చే దేవుడు, ప్రేమించి క్షమించే దేవుడు, దీవించే దేవుడు, సమస్తము ఆయన ప్రేమించే సమస్తము సమకూడి జరుగుతాయి అని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఇశ్రాయేలులో అనేకులు ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పేవాడు అన్నమాట. ఆయన ఎవరు? పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది ఎలిజబెత్ కోసం దేవుడు మాట్లాడుతున్నారు. లూకాసు వార్త 1వ అధ్యాయం చదువుతున్నారు. ప్రతి ఆజ్ఞ ప్రకారం వాళ్ళిద్దరూ నడుస్తున్నారు, అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు. నాకు ఎందుకు జరగలేదు అని చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. వాళ్ళ విషయంలో దేవుడు ఈరోజు మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. ఎంతమందో దూరం అయిపోతున్నారు. నాకేం చేశాడు నా దేవుడు? చూడండి, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో, మనం చదువుకున్నాం కదా, హేరోదు దినములలో దేవుడికి ఒక అడ్రస్ ఉంది. ఏ దినాల్లో పుట్టాడో, ఎప్పుడు పుట్టాడో, ఏ రోజు పుట్టాడో అవన్నీ మనం ముందు నేర్చుకున్నాము. అదే దినాల్లో విషయాలు ఈ జకర్యా గారి, ఎలిజబెత్ గారు జరిగింది. యూదా దేశము, అదే దేశము యూదా దేశము రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అని ఒక యాజకుడు. యాజకుడు అంటే పాస్టర్. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి ఈమె ఎలిజబెత్. ఆమె పేరు ఎలిజబెత్. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చెప్పులను, న్యాయ విధుల చెప్పులను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నప్పుడు ఆమెకు ఎందుకు గర్భం ధరించలేదు? గొడ్రాల అని ఎందుకు పిలుస్తుంటుంది లోకం? దేవుడు మనసు ఏంటో తెలుసా వాళ్ళకి? అటువంటి వారి కోసం దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. గొడ్రాలుగా ఉన్నావేమో, దేవుడు పిల్లలు లేకుండా ఉన్నావేమో, దేవుని ద్వారా మీకా 4:10 ప్రకారం పిల్లలు కానట్లేదేమో, శారీరకమైన పిల్లలు లేరేమో, ఆత్మ సంబంధమైన పిల్లలు లేరేమో. వాళ్ళ కోసం మాట్లాడి బలపరచడానికి దేవుడు మన మధ్యన ఉన్నాడు. ఆమేన్. దేవుడు మన మధ్యన ఉన్నాడంటే ఇష్టం లేదా? మరి ఆమేన్ అనాలి. వింటా లేదా మీరు? వాళ్ళు ఎలా ఉన్నారు? మీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చెప్పున అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నారు. న్యాయ విధుల చెప్పులను నిరపరాధులుగా
నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. మనుషుల దృష్టిగా అప్పుడు మనం పనిచేసేది మనుషులు చెప్తారా అది నడుస్తామా? ఓ నెత్తడం, ఓ తెంచడం, చర్చకి రావడం నీ ఇష్టం అయిపోయిందా? దేవునికి ఇష్టం ఉందా? దేవుని ఇష్టం లేకుండా నడిస్తే ఎక్కడ ఉంటాము? అది మనం ఆలోచించుకోవాలి. దేవుని దృష్టికి మనం నీతిమంతులుగా ఉండాలని అనుక్షణము కూడా దేవా నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పండి, నడవలసిందో నన్ను బోధించండి అని కీర్తన 32:8 ఉంటుంది. అలాగా నడవాలి. ఎలిజబెత్ గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయింది, మరియు వారిద్దరూ బహుకాలం గడిచిన తర్వాత వృద్ధులైపోయాడు. పిల్లలు లేరు. పిల్లలు లేరు కదా, మీ ఆజ్ఞలను పాటిస్తామా? మీ చర్చిగా రాస్తామా? యాజక ధర్మం చెప్పన అలా కాస్తూ ఉండేవారు ఇద్దరు కూడా. పౌలుకి నయోమికి పరిచయం చేయడానికి దేవుడు పిలుస్తారు. ఎలా కాల్చుకొని ఉండేవారు. ఉదయం ఎప్పుడు అవుతున్నారు 3 అయ్యేసరికి వచ్చేసి 6 వరకు కూర్చునేవారు. అంత పరిచయం చేసి అన్ని కూడా కర్టెన్స్ ఏంటి అనే ఉపకరణాలు ఏంటి ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఎంత చక్కగా దేవుడు నా బిడ్డ ఇక్కడ ఉన్నది అని చెప్పి రాయలసీమను పంపించారు. ఆలోచించండి, దేవుడు కార్యాలు ఎలా ఉంటాయో అలా వేచి ఉన్నారు. ఇక్కడ ఎలిజబెత్ మరి జకర్యా వీళ్ళిద్దరు కూడా అలా కాల్చుకున్నారు. అలా ఉన్నామా మనం దేవుని ఆలయం విషయంలో దేవుడు పని చేయడానికి? అలాగా దాహం ఉందా? పిలిస్తే పడుకున్నాను మర్చిపోయానని చెప్తున్నావా? జాగ్రత్త. దేవుడు నీతిమంతురాలాగా ఉండాలని ఇష్టం లేదా అని అడుగుతున్నాడు. మనుషుల కోసం మనం బ్రతుకుతున్నామా? దేవుడి కోసం బ్రతుకుతున్నామా? దేవుడు నీతిమంతులుగా ఉండాలని దేవుడి దగ్గర మనం సాక్ష్యం సంపాదించుకోవాలని దేవుడు ఈరోజు మాటలు చెప్తున్నారు. జకర్యా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుటి యాజక ధర్మం జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. నా వంతు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తున్నాడు. నేను ఎప్పుడు చేస్తున్న వాళ్ళని చేయనివే అలా చేస్తారు కదా అని కూర్చోండి. నా వంతు ఎప్పుడు వస్తుంది? నేను ఎప్పుడు చేస్తాను దేవుడి పని? దేవుడి ఇంటికి ఎప్పుడు పరుగులు పెడతాను? సార్ తిరగాల, రాయమ్మ రాయమ్మ అని పిలుస్తారా? దేవుడు వంతు వచ్చేసరి పరిగెట్ట. నా వంతు ఏంటి? నా పని ఏంటి? నా ఇంట్లో దేవుడి ఇంట్లో నా దేవుడి ఇంట్లో పనే ఉంది. ఎవరి కోసం నేను ప్రార్థన చేయాలి? ఎవరి కోసం నేను కన్నీరు కార్చాలి? శరీరానుసారంగా నాకు ఇవి లేవు అవి లేవు అని అన్ని శరీర సంబంధమైన వాళ్ళ కోసం పోరాడి దేవుడిని విడిచిపెట్టే వాళ్ళ కోసం నేను దేవా కన్నీరు కార్చి ఆ నరకానికి వెళ్ళిపోకుండా నీ సన్నిధికి వచ్చేలా నేను ప్రార్థన చేస్తాను, కన్నీరు కాలుస్తాను, ఉపవాసం ఉంటాను. నా వంతు మరి నేను ఏం చేస్తున్నాను? మనం ఆలోచించాలి. మనం దేవుని బిడ్డ సార్వత్రిక సంగమా దేవుని కోసం సిద్ధపడాలి. మనము పెళ్లి కుమారుడు ద్వారం దగ్గర ఉన్నాడు. పెళ్లి కుమార్తెగా మనం సిద్ధంగా ఉండాలని దేవుడి మాటలు మాట్లాడుతారు. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చాను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయించుండగా ఆడ ధూపం వేస్తుంటే వెలుపల జనమంతా వెలుపలుండి ప్రార్థన చేస్తారు. దేవుడి పని చేయాలంటే ఎంత అర్హత, ఎంత దాహము! నా వంతు ఎప్పుడు వస్తుంది నేను దేవుడి పని చేయడానికి అని దాహంతో వెయిట్ చేస్తున్నాడు. తన వారంతా ప్రార్థన చేసుకొని ఆ దేవుడి పని చేయడానికి ఎంత పరిశుద్ధంగా ఉండాలి దేవుడి పని చేయడానికి. ఆయన ధూపం వేస్తుంటే ప్రజలందరూ బయట నిలబడ్డారు. ధూప సమయంలో ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేస్తుండగా ప్రభు దూత ధూప వేదిక కుడివైపుని నిలిచి అతనికి కనబడిందంట. ధూప వేదిక దగ్గర కుడివైపు నిలబడి దేవదూత అలా కనబడింది. ఆ పరిచయంలో దేవదూతలు చూశారు. ఆత్మీయ బిడ్డలు మేడ కదా ఆనాడు చూశారు. అపోస్తుల్లాగా ప్రవక్తల్లా ఉపదేశకులుగా దేవుడు వాడుకున్నాడు. ఈ పరిచర్యలో చేతులెత్తి ప్రమాణం చేసినప్పుడు దేవా నాకు భక్తి నేర్పించంటే అపోస్తుల బోధ భక్తి అదే నేర్పించారు. చాలా మందికి అర్థమవుతున్న విషయాలు. ప్రభువు దూత ధూప వేదిక కుడివైపు నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయనో. ఇక్కడ మరియమ్మ భయపడేది కదా, ఇక్కడ జకర్యా కూడా భయపడిపోయాడు. ఇక్కడ దేవదూత నిలబడ్డారు అనుకోండి, మనం ఎంత భయపడిపోతాము. దేవుడి సన్నిధి ఉండాలంటే ఎంత ప్రార్థననే ధూపం వేయాలి. ఇక్కడ దీప వృక్షం కోసం మనం నేర్చుకున్నాం.
ఒలివల పిక్కలు దంచి తీసినవి, అంటే మన శ్రమలనే ఒలివ పిక్కలు అనమాట. మన శ్రమలను దంచి తీసిన కన్నీరు, ఆ నిష్కలంకమైన కన్నీరు. అంత కొబ్బరికాయ కొడతారు, ఎందుకు? ఎవ్వరు ముట్టరు దాన్ని, ఆ నీళ్ళు ఎవరు ముట్టరు. దాంతో దేవుడిని పూజ చేస్తారు అన్న ఆ వాటర్తో. ఆ వాటర్తో దానికి ఏమో కాళ్ళకి పూజ చేస్తారు. వాటర్ వేసి తల మీద వేసి అభిషేకం చేసి. మరి నిజమైన దేవుడికి నిష్కలంకమైన కన్నీరును పాదాలు కడగాలి ఆయనకి. అది ధూపం. కన్నీరు పుట్ట వస్తుందా? దేవుడి బిడ్డల కోసం, మనుషులందరి కోసం, దేశం కోసం ప్రార్థన చేయమంటున్నారు. దేశం ఎలా నశించిపోతుంది. తుఫాను, బంగాళాఖాతంలో తుఫాను, మరేమో భూకంపాలు ఇప్పుడు జరుగుతున్నాయి. మనం సురక్షితంగా ఉంచాడు కదా, పక్కనే చర్చ పెట్టాడు కదా, 2 నిమిషాలు పరిగెత్తుకొని వచ్చి దేవుని సన్నిధిలో గడిపి, అయ్యో నా కుటుంబం కోసం కన్నీరు కాస్తాను, సంఘం కోసం కన్నీరు కాస్తాను, దేవుడు అంత మందులో నాకు అప్పచెప్పారు, నా కోసం కన్నీరు కాల్చి ఆ ధూపం వేస్తుంటే మరి దేవుడు ప్రత్యక్షం అవుతుందా అవదా? ఇక్కడ మరి ఈ రోజు నుండి ఒక తీర్మానం చేసుకో, దేవా కన్నీరు కాలుస్తాను, నీ సన్నిధిలో నేను కన్నీరు కాలుస్తాను, నాకు ప్రత్యక్షం కా దేవా, నాతో మాట్లాడు దేవా. ఆ 400 సంవత్సరాలు దేవుడు మాట వెళ్ళేది కాబట్టి దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఆ దినాలు వేరైపోయి వచ్చేసారు. ఇప్పుడు కూడా అటువంటి దినాలు ఉన్నారు. దేవుడు మాట్లాడట్లేదు. ముందు ఎవరితోటైతే మాట్లాడడం స్టార్ట్ చేశారో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడట్లేదు వాళ్ళతో. ఎందుకు? సైలెంట్గా ఉన్నాడు ఆయన. సేవకులు సైలెంట్ అయిపోయారు, చెప్పి చెప్పి విసిగిపోయి. కృపగల దేవుడు, కరుణామయుడు, దయామయుడు అనుకున్నారు. ఇప్పుడు 2వ రాకడలో వస్తున్నాడు ఆయన. సిద్ధపడ్డావా అని అడుగుతున్నారు. సేవకులు కూడా అలసిపోయారు, కన్నీరు కాచి అలసిపోయింది ప్రాణం. దేవాలను దర్శించేయ, సౌలను దర్శించే, దేవా దర్శించేయ అని కన్నీరు కాల్చడం తప్ప అలా కన్నీరు కాలుస్తున్నాడు. ఆ ధూపం వేస్తుంటే ప్రజలు బయట నిలబడ్డారట. జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది అని చెప్పారు. మన ప్రార్థన వినబడుతుందా దేవుడికి? దేవుడు కార్యాలు చేయాలి కదా. ఏం జరగబోతున్నాయో కొన్ని విషయాలు మరి చెప్పాలి కదా. ఎప్పుడు దేవుడు వస్తున్నాడు, ఎవరు నశించిపోతున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చెప్పాలి కదా. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు ఏం మాట్లాడాడని సాక్ష్యం రావాలి. అప్పుడు దూత అతనితో, జకర్యా భయపడకు, నీ ప్రార్థన వినబడినది, నీ భార్యని ఎలిజబెత్ నీకు కుమారుడు కలను, అతనికి యోహాను అని పేరు పెట్టు. చూసావా, యోహాను అని పేరు పెడతారు. ఆ యోహాను ఇంకా పుట్టలేదు, ఇంకా ఆయన గర్భవతి అవుతుంది ఎలిజబెత్ అని చెప్తారు. ముసలి కాలంలో, వృద్ధాప్యం. నమ్ముతారా? ఎవరైనా నమ్ముతారా మాట? ఇన్ని రోజులు ఏం చేసావు వేసయ్యా, ఇన్ని రోజులు చక్కగా నేను ఎవరైనా ఉన్నప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తున్నావు అని ఎవరైనా తిరగబడతారా? అలాగే ఇక్కడ ఎలిజబెత్ తిరగబడలేదు. క్వశ్చన్ లేదు. తిరుగుబాటు స్వభావం. ప్రతి ఒక్కరికి తిరుగుబాటు స్వభావం ఉన్న వాళ్ళు దేవుడు ఆలయంలో లేకుండా చేశాడు. హెబ్రీ పత్రికలో ఉంటుంది అది. 3వ అధ్యాయం 2వ వచనం, విశ్రాంతి దినాన్ని వాళ్ళు రాకుండా చేస్తానని అక్కడ వాక్యం ఉంది. ఎన్ని వాక్యాలు చెప్పినా సరే అప్పటికప్పుడే, తర్వాత మళ్ళీ మామూలే. తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే యోహాను గారని పేరు పెడతారని చెప్పారు. తల్లి గర్భములో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మతో నింపబడే ఉన్నారంటే, అంటే తల్లి ఎంత పరిశుద్ధంగా ఉందో ఆలోచించండి. ఆ సైలెంట్గా తిరుగుబట్టే స్వభావంతో ఉన్నవాళ్ళు, దేవుని గాయపరిచిన వాళ్ళని, ఆ జనాంగాన్ని అందరినీ విడిచిపెట్టి ఇద్దరు ఏకమంతో ప్రత్యేకంగా ఉన్నారు. ప్రత్యేకంగా ఉన్నందుకు దేవుడిచ్చే బహుమానం ఏంటి? లోకరక్షకుడు భూలోకానికి రావాలంటే మరియమ్మ, కన్య మరియమ్మ కోసం ఆయన ఒక వింతైన విషయం. అది మామూలు అందరికీ జరిగే విషయం కాదు, వింతైన విషయం. పరిశుద్ధంగా పుట్టే ఏర్పాట్లు అన్నమాట. ఎంత ఆలోచించారు తండ్రి అయిన దేవుడి భూలోకానికి మానవాళ్ళని రక్షించడానికి
పాపం నుండి శాపం నుండి విడిపించి రక్షించడానికి మరియమ్మ గారి విషయంలో ఎంతగా ఆలోచించాడు. ముందుగా ఈ సాక్ష్యాన్ని దేవుడు పెట్టారు. ఆ సాక్ష్యం ద్వారా మరియమ్మ బలపడడానికి, తన ధైర్యంగా తన దేవుని మాటలకి వినడానికి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలు అనేకులు ప్రభువైన వారి దేవుని వైపుకి తిప్పుతాడు అని ముందుగానే చెప్పారు ప్రవచనం. ముందుగానే అలాగా పుట్టక ముందే జకరియా గారికి ఆ దూత ఆ ఆలయంలో దర్శనమిచ్చి నేరుగా కనబడి చెప్తున్న మాటలు, మరియా అతడు తండ్రుల హృదయములను మరియు ఇంకా ఏం చేస్తాడంట, అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకు విధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును, నీతిమంతుల జ్ఞానం, నీతిమంతులుగా మనం ఉండి మన జ్ఞానం చెప్పని ఇతరులు నడవడానికి నీతిమంతుల ఆ విధంగా యోహాను గారు చేస్తారట. అతడు తండ్రుల హృదయంలో పిల్లల తట్టులు అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించడకును. మరి ఆ 400 సంవత్సరాలు అవిధేయులుగా తిరుగుబాటు చేసే స్వభావంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసము మార్గము సరళం చేయడానికి దేవుడు వస్తుంటే ఆ మార్గం సరళం చేయడానికి ముందుగానే యోహాను గారిని ఆ అవిధేయులను నీతిమంతుల జ్ఞానము అనుసరించడకును త్రిప్పి ఆ నీతిమంతులుగా చేసి దేవుని మార్గంలో నడిచిన వారిగా వాళ్ళని త్రిప్పి ప్రభువు కొరకు ఆయుత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచడమే. దేవుడి కోసం ఎవరైతే సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ దేవుడు వస్తున్నాడంటే సిద్ధపరచడానికి ఏది యొక్క ఆత్మయు శక్తియు గలవాడే, ఏది యొక్క ఏ విధమైన శక్తి ఉందో, ఆ ప్రవక్తకి ఏ విధమైన శక్తి ఉందో అటువంటి శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక నీకు సంతోషము మహా ఆనందమును కలుగును. అతను పుట్టినందున అనేకులు సంతోషిస్తారు. యోహాను గారు పుడితే అనేక మంది సంతోషిస్తారు. దేవుని బిడ్డలుగా తను తయారు చేస్తాడు. ఎటువంటి శక్తి ఉందో, ఎటువంటి అభిషేకం ఉందో, మరి ఆ బలిపీఠం మీద పశువులు పెట్టి ఆ విగ్రహారాధన ఆ ప్రజలు ఎంతగా గోల చేస్తుంటే దేవుడు నిజమైన దేవుడని ఒక ఛాలెంజ్గా దేవుడి పక్షాన నిలబడతాడు. దేవుడు తన విషయంలో కార్యం చేస్తాడు. వాటర్ అంతా బలిపీఠం మీద చెక్కల మీద పోసేసిన ఆకాశంలో అగ్ని వచ్చి ఆ బలి మరి అర్పించడం అవుతుంది. అక్కడ వాటర్ వేస్తే బలి అగ్గి అంటుకుంటుందా, దేవుని అగ్ని వస్తుంది ఆకాశంలో నుంచి. అక్కడ దేవుడు నిరూపించుకుంటాడు. అటువంటి శక్తి, అటువంటి అభిషేకం అనమాట. అటువంటి అభిషేకంతో యోహాను గారు వస్తారు. అందరూ కూడా ఆనందపడతారు. జకరియా ఇది నాకెలాగో తెలియదు, నాకెలా తెలుస్తుంది ఇవన్నీ అని క్వశ్చన్ వేస్తున్నాడు. ఇదంతా విని నేను ముసలివాడు, నా భార్య బహుకాలం గడిచినదని ఆ దూతతో చెప్పగా ఆ దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలు నీతో మాట్లాడుటకును ఈ సువర్తమానము నీకు తెలియవచ్చుటకును పంపబడితిని. యెహోవా దేవుడు పరలోకము నుండి పంపించాడు ఈ గాబ్రియేలు దూతని. ఇవన్నీ విషయాలు బిడ్డ పుట్టకముందే, యోహాను గారు పుట్టకముందే, బాప్తిస్మిచ్చి యోహాను పుట్టకముందే ఆ వృద్ధాప్యంలో నాకు ఎలా జరుగుతుంది అని జకరియా అడుగుతుంటే ఈ విషయాలన్నీ చెప్పారు. ఆనాడు ఆ దూత మాట్లాడింది, మరి ఈనాడు కూడా ఆ దూతలు మాట్లాడాయి, ఆ వాక్యం ద్వారా మాట్లాడాయి. స్వాతి మరి దర్శనంతో నేను వాక్యం చెప్తుంటే అలా చూసి చెప్పింది దేవుని దూత. అది హెబ్రీలు 1:7 ఉంటుంది ఆ మాట. అలా జరగడం జరిగింది. వాక్యం కూడా దేవుడు చూపించారు. తన సేవకులు దేవదూతలుగా అగ్ని జ్వాలలుగా వాడుకుంటారు అని దూతల కోసం దేవుడు చెప్పాడు. దేవుడి సేవ చేసేవారు దూతల్లాగా ఆదుకుంటారు ప్రతి ఒక్కరిని. అలా దూతల్లాగా మనం కూడా ఉండాలని ఆలోచించాలి. అలా దూతలాగా నేను ఎవరి కష్టంలో ఉన్నా నేను దేవుడి మాటలు ప్రకటించాలి, అక్కడికి వెళ్ళి నేను వాలిపోవాలి. ఆ ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు
దూతలాగా దేవుని సేవకుల్ని ఆ విధంగా వాడుకుంటాడు. దేవుడు పని చేయడానికి అటువంటి ఆశ కలిగి ఉండాలి. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. ఆ కాలంలో వాటి కాలం ఎప్పుడు వస్తుందో అప్పుడు నెరవేరుతుంది. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉండువని అతనితో చెప్పాను. నువ్వు వినలేదు కదా, నువ్వు నమ్మలేదు కదా, అందుకే నువ్వు మౌనంగా ఉంటావు. అంటే మాట్లాడలేదన్నమాట. మోగవాడిలాగా ఈ విషయాలన్నీ అయ్యే వరకు కూడా జకర్యా నమ్మలేదు కాబట్టి నువ్వు మౌనంగానే ఉంటావు నువ్వు జరిగే వరకు కూడా అని జకర్యాతో ఆ దూత చెప్తుంది. ప్రజలు జకర్యా కొరకు కనపడుతున్నారు. ధూపవేదిలో ధూపం వేసి వేయడానికి వెళ్ళిన వాడు రాలేదేంటి? ఆనాడు అంగీకి నడుముకి బయట అంగీ ఉండి ఇప్పుడు కూడా వేసుకుంటున్నారు కదా, అంగీ వేసుకొని తాడు గట్టిగా కట్టేసి ఆ తాడు ఎక్కడ ఉంటుందంటే బయట నిలబడ్డారు కదా, అక్కడ వరకు కూడా తాడు అక్కడ ఉంటుంది. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలం, అక్కడ ధూపం వేయాలంటే ఆనాడు యేసు చనిపోలేదు కదా, చనిపోయిన తర్వాతే ఆ పెద్ద తెర ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో తెర చిరిగిపోయిందని వాక్యం చెప్పుకున్నాం మనం. అంటే ఆ తెర అంటే ఆ పరిశుద్ధ స్థలం దగ్గరలో పరిశుద్ధ స్థలంకి ఎవరైనా రావచ్చు. దేవుడు ఆ విధంగా సంధి చేశాడు, ఆ విధంగా పరిశుద్ధపరిచాడు, ఆ విధంగా మనల్ని ప్రేమించాడు. అందులో వెళ్ళిన మనిషి ఇంకా రాలేదంటే చచ్చిపోయాడేమో. చచ్చిపోతే వాళ్ళు ఏంటంటే ఆ తాడు పట్టుకొని లాగేస్తారు ఆ బాడీ. అర్హత లేకుండా ఎవరైనా ఇక్కడ సేవకులు అంటే అర్హత లేకుండా బలిపీఠం మీద ఎక్కడానికి లేదు. పౌలు గారితో మరి ఈ బోర్డు ఇక్కడ క్లీన్ చేస్తుంటే ఇక్కడ నుండి అక్కడ దడేమని పడ్డాడు ఆయన. వెంటనే దేవుని స్వరం మాట్లాడాడు, నా బిడ్డ తప్ప ఎవరు ఈ బలిపీఠం మీద ఉండకూడదని. అందుకే మాట్లాడాడు. ఎందుకంటే ఆ పరిశుద్ధ స్థలంలో ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకుంటారు దేవుని బిడ్డలు. అతడు వెలుపలికి వచ్చినప్పుడు వారితో మాట్లాడలేకపోయినందున బయటికి వచ్చాడు, ఆయన మాట్లాడలేకపోతున్నాడు. ఆలయం నందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించారు. మాట్లాడకపోతే దేవుడు మాట్లాడాడు అనమాట. అందుకే సైలెంట్గా ఉన్నాడు ఈయన. అప్పుడు అతడు వారికి సంజయలు చేయించు మోగవాడేయుడను. సంజయ్ చేసే మోగవాళ్ళకు మాట్లాడుతున్నాడు. అతడు సేవ చేయి దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాడు. సేవ చేసే దినములన్నీ అయ్యాక ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి మనుషులలో నాకు ఉండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఈలాగా చేశాననుకొని 5 నెలలు ఇతరులకు కనబడకుండాను. 5 నెలలు దేవా నాకున్న అవమానాన్ని తీసేసావా? మనకు ఆ పశ్చాత్తాపం వచ్చింది. జకర్యా గారికి రాలేదు, ఇప్పుడు ఇలా ఎలా జరుగుతుంది నా ద్వారా అంటున్నాడు. దేవునికి అసాధ్యమండి, ఏదీ లేదు. ఒక రుజువు వచ్చాడు అక్కడ, ఆయనకేదీ లేదు. నేను చచ్చిపోతానేమో అని ఎన్నిసార్లు అనుకున్నాను, ఎన్నిసార్లు దేవుడు బ్రతికించాడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. దేవుని బిడ్డలతో దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైంది లేదు. లేట్ అవుతుందేమో, నువ్వు తొక్కబడి దేవుని వదిలేసి సేవకులు వదిలేసి పారిపోతున్నావు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, ఎక్కడున్నా సరే ఆలోచించు. దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నావా? తండ్రి ప్రణాళిక నెరవేరుస్తున్నావా? ఎందుకు జకర్యా మోగబోయాడు? దేవుని మాటలు నమ్మలేదు. ఆయన చెప్పిన వాగ్దానాలు ఆయన మాటలు నమ్మలేదు. మౌనంగా ఉండిపోయాడు. మోగవాడిలా సైకిల్ చేస్తున్నాడు. ఇక్కడ ఎలిజబెత్ నమ్మింది. 5 నెలలు కూడా తను పశ్చాత్తాపంతో ప్రార్థనలో ఎలిజబెత్ గర్భవతి మనుషుల్లో నాకుండిన అవమానము తీసివేయటకు నన్ను కటాక్షించిన దినములలో ప్రభు ఇలాగ చేసిన అనుకొని 5 నెలలు ఇతరులు కనబడకుండా ఉండేను. 6వ నెలలో గాబ్రియేలు దూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రదానం చేయబడిన ఈ కన్యకకు దేవుని చేత మళ్ళీ ఆ గాబ్రియేలు మరియమ్మ గారి దగ్గర వచ్చారు. అప్పుడు 6వ నెల అనమాట. గర్భవతి
మరి 5వ నెలలో ఉండి 6వ నెల వచ్చిన తర్వాత అప్పుడు కన్య మరియమ్మ దగ్గరకు వచ్చింది దూత. ప్రధానము చేయబడిన కన్య దేవుని చేత పంపబడిన కన్యక పేరు మరియ. ఈ మరియకి బలపరచడానికి ఆ వృద్ధాప్యంలో ఉన్న ఎలిజబెత్ మరి ఆ వృద్ధాప్యంలో కనడానికి దేవుడు చేశాడు కదా. మరి నువ్వు భర్తని ఎరుగని దానినే ఎలాగని కలుగునటువంటి సందేహాలు ఏం పెట్టుకోకు అనే సందేహం లేకుండా దేవుని ప్రణాళికని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. ఆ సాక్ష్యం నీ సాక్ష్యం నా సాక్ష్యం ఎవరైనా దేవుని దగ్గరకు ఇష్టపడుతున్నారా? అది మనం గమనించాలి. మనం దేవుని బిడ్డగా సాక్షిగా ఉన్నామా? మన ప్రవర్తన, మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది అని మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. దేవుడు లేట్ చేశాడనంటే దానికి ఒక ప్రణాళిక ఉంది అని ఓర్చుకోవాలి, కనిపెట్టుకోవాలి. దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ముందుకు సాగాలి. దేవుని ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి దేవుడు నాకు ఏం చేసేయండి అని ఉన్నావేమో జాగ్రత్త. దేవుడి కార్యాలు నీ పట్ల ఉన్నాయి. నమ్ము వారి దేవుడు సూచక్రియలు చేస్తారని మార్కు 16:17 చెప్తున్నారు. దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తులాగా చెప్తుంది. ఎంత ప్రేమిస్తున్నారు దూత. దేవుడు బిడ్డగా మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు. మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య స్వరూపే మనతో మాట్లాడుతున్నాడు, సర్వ్ చేస్తున్నాడు. దేవుని బిడ్డ దేవుని సన్నిధికి సిద్ధపడే సంఘములో నేనున్నానా లేదా, సిద్ధపడ్డానా లేదా, దేవుని కనెక్షన్లో ఉన్నానా, నామకార్థంగా దుష్టుడి చేతిలో ఉండి దేవుళ్ళలోనే ఉన్నానని ఒక భ్రమలో బ్రతుకుతున్నావా అనేది మనం ఇక్కడ ఆలోచించుకోవాలి. ఆమె ఆ మాటలు బహుగా తొందరపడి ఆ శుభమేమిటో అని ఆలోచిస్తుంది. దూత మరి భయపడకు, దేవుని వల్ల నువ్వు కృప పొందివని. ఆ కృప మనం కూడా పొందుకుంటాం. అనేక బిడ్డలు దేవుని రాజ్యం నడిపించే బిడ్డలుగా క్రిస్మస్ అంటే, మేరీ క్రిస్మస్ అంటే దేవుడు మనలో దేవుడు పుట్టాలి, ఇతరులని బాగు చేయాలి, ఇతర కుటుంబాలని, ఇతరుల్ని మరి వారికి ఏ శాపంలో బంధకాల్లో ఉన్నారో అవన్నీ కూడా విడుదల ఇచ్చే అభిషేకం దేవుడు ఇచ్చారు. దాన్ని బట్టి దేవుడికి ఎన్నో స్తుతులు చెల్లిస్తూ దేవుడికి బిడలగా మనలో దేవుడు పుట్టినట్టు చూపెట్టాలి, మనలో యేసుని చూపించాలి. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుని అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. దావీదు ఆ సింహాసనము దేవుని యొక్క సింహాసనము, దావీదు సింహాసనము ఇస్తారు. కుమారుని కానీ ఆ విధంగా యేసే విషయంలో మాట్లాడుతున్నారు. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదే ఉండినని అమ్మతో చెప్పాను. అంతము లేకుండా ఉంటుంది ఆయన రాజ్యం. ఆయన రాజ్యము అంతము లేకుండా ఉంటుంది, యేసే రాజ్యం. అందుకు మరియా నేను పురుషుని ఎరుగనే దానినే ఇది ఎలాగ జరగని దూతతో అనగా, చూడండి పరిశుద్ధాత్మ యోహాను గారు కూడా పరిశుద్ధాత్మ శక్తితో గర్భంలోనే రూపొందబడుతున్నాడని ఉంది అక్కడ వాక్యం. ఇక్కడ కూడా దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు మరియమ్మ మీదకి పరిశుద్ధాత్మ ఎలా పుట్టాడు, మరియమ్మ కన్య మరియమ్మకి యేసయ్య ఎలా పుట్టారు అనే మాటకి జవాబు లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనంలో ఉంది. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనక పుట్టబో శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు కమ్ముకున్నప్పుడు గర్భవతి జరిగింది, యేసయ్య పుట్టారు శిశువు. ఆ విధంగా మరియా పరిశుద్ధాత్మ శక్తి వల్ల
కన్య మరియమ్మ గర్భవతి అయి దేవుని కుమారుని కంటదని ఆ దేవదూత పరిశుద్ధంగా ఉన్న కన్య. ఈనాడు కన్యలు ఎలా ఉన్నారు? మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ఎలా ఉన్నారు అని ఆలోచించాలి. నీతో దేవుడు మాట్లాడుతున్నాడా? దేవదూత నీతో కాపుదలను నడిపిస్తుందా? యెహోవా దూతను నీకు సంరక్షకుడుగా ఉన్నాడా? ఆయన మాట్లాడే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? ఇక్కడ పరిశుద్ధాత్మతో కమ్ముకొని నువ్వు దేవుని బిడ్డలు కనగలుగుతున్నావా? దేవుడు నీలో ఏ పని చేస్తున్నాడు? ఆయన పనికి నువ్వు ఇష్టపడుతున్నావా? తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తేనే దేవుని రాజ్యానికి వెళ్తారంటున్నారు. మనం దేవుని రాజ్యానికి వస్తావా అని దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రియ బిడ్డలారా నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనతో మాట్లాడి దేవుడు చెప్పిన ఏ మాట నిరర్ధకము కానేరదని మరియమ్మ గారితో చెప్తున్నారు. ఇక్కడ మనతో కూడా చెప్తున్నారు. మన జీవితాల్లో దేనికోసం ఆలోచిస్తున్నాం? తండ్రి చిత్తం నెరవేర్చాలి అనే విషయం మాత్రమే ఆలోచించాలి. మిగిలినవన్నీ దేవుడు చేస్తారు. ఆయనకు తెలుసు ఏ టైంలో ఏం చేయాలి. ఆ విషయాలు మనం గమనించాలి. వాళ్ళు అందుకు మరి ఇదిగో ప్రభు దాసరాలని నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఆలోచించి తను ఆ మాటకి ఒప్పుకుంది. తను నమ్మింది. జకర్యా నమ్మలేదు. వాళ్ళ సాక్ష్యం చూసి దేవుడు మరియను బలపరిచాడు. అందుకే నమ్మింది. అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలని మనము ప్రభు దాసురాలుగా ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డ ప్రభు దాసులుగా ఉండాలి. నీ మాట చెప్పున నాకు జరుగునుగాక అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళేను. ఆ దినమందు మరియ లేచి యూదా ప్రదేశంలోని కొండ సీమల్లో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి, ఎక్కడున్నారు ఇలా? కొండ సీమల్లోకి వెళ్ళిపోయారు. మూర్ఖుల ఈ తరం వరకు వేరే ఉండమని చెప్పారు కదా పౌలు గారు. ఆ విధంగా మనము కూడా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వేరే ఉండాలి, ప్రత్యేకంగా ఉండాలి. దేవుడి ప్రణాళిక నెరవేర్చడానికి ప్రత్యేకంగా ఉండాలి. అది మనకి దేవుడి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నారు. కొండ సీమల్లో ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెత్తుకు వందనము చేశాను. మరియమ్మ వచ్చి ఎలిజబెత్తుకి వందనం చేసింది. ఈ వార్త వినగానే దూత ఇవన్నీ విషయాలు కూడా చెప్తుంది. ఎలిజబెత్తుకి పరిస్థితి ఎలా ఉంది, ఇదిగో నీ విషయంలో దేవుడు ఇలా కార్యం చేస్తున్నారు అని ఈ విషయాలు చెప్పేసరికి ఆ కొండ సీమ ప్రాంతానికి వెళ్ళిపోయి వీళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఈ 400 సంవత్సరాలు తిరుగుబాటు చేసే జనాలకి అలాగే ఎక్కడ తయారైపోతామని దేవుడికి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి అలా ప్రత్యేకించబడ్డారు. కొండ సీమలు ఒక ఊరిలో అక్కడికి త్వరగా మరి పరిగెత్తుకొని వెళ్ళి ఆ ఎలిజబెత్తుకు మరియా ఏం చేసింది? వందనాలు చెల్లించింది. వందనం అని చెప్పి అక్కడ విశ్వాసాలు ఎలిజబెత్తుకి జకర్యాకి విశ్వాసం అన్నమాట. మరియమ్మ వందనాలు చెల్లించి వినగానే ఆ గర్భంలో శిశువు గంతులు వేసింది అన్నమాట. ఈ వందనాలు చెప్పగానే ఎలిజబెత్ కడుపులో ఉన్న బిడ్డ గంతులు వేశాడు. యోహాను అక్కడ పరిశుద్ధాత్మ పొందుకున్న బిడ్డ కదా, గంతులు వేశాడు. మరియమ్మ రాగానే శుభవార్త చెప్పగానే అందుకే గంతులు వేస్తూ డ్యాన్స్లు వేసి దేవుడిని క్రిస్మస్ లో ఆరాధిస్తూ ఉంటారు. కారణం అది. చాలా మందికి ఇష్టం ఉండదు. సంతోషం కలిగినప్పుడు గంతులు వేస్తారా లేదా? గంతులేసి ఆ బిడ్డ ఆ యోహాను గారు ఎలిజబెత్ గారు గర్భములో గంతులు వేసింది. వందనాలు మరియమ్మ ఇలా చెప్పగానే ఎలిజబెత్కి ఆమె గర్భములో శిశువు గంతులు వేసను. అంతనే ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదే బిగ్గరగా ఇట్లా అనమాట. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నింపబడింది అనమాట. మరియమ్మ వందనాలు చెప్పగానే బిగ్గరగా ఇట్లా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానము, నీ గర్భఫలమును ఆశీర్వదించబడును.
ఆ గర్భఫలము నువ్వు ఆశీర్వదించబడతావు, స్త్రీలలోనే నువ్వు ఆశీర్వదించబడతావు అని దీవించింది ఆ ఎలిజబెతమ్మ. వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడి మనం ఏ విధంగా ఉన్నాం, దేనితో నింపబడుతున్నారు అని దేవుడు అడుగుతున్నారు. పరిశుద్ధాత్మతో నింపబడి ఏ విధంగా దేవుని మాటలకి రెస్పాండ్ అవుతున్నారు, ఎలా పరిశుద్ధాత్మ దేవుడితో ఆశీర్వాదకరమైన మాటలు పలకగలుగుతున్నారు, గ్రహించగలుగుతున్నారు, దేవుని ప్రేమని తండ్రి చిత్తాన్ని గ్రహించగలుగుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే గ్రహిస్తారు, మిగిలినకి గ్రహించలేదు. అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, బాధలు పెడతారు, డిబేట్లు పెడతారు, విమర్శిస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు. ఇవి దేవుడి లక్షణాలు కాదు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించండి, తండ్రి చిత్తం ఏంటి, నేను ఎలా నడుస్తున్నాను, తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నట్టు ఉన్నానా అని మనం ఆలోచించుకోవాలి. ప్రతి విషయంలో వాక్యమైన అర్థంలో చేసుకోవాలి. నా ప్రభు తల్లి నా ఇంటికి వచ్చి నాకు ఎలాగో ప్రార్థించాను అంటుంది ఆ విశ్వాసం. నా ప్రభు తల్లి నా దగ్గరికి వచ్చినందుకు నాకు ఎంత మంచి భాగ్యము అన్నట్టుగా అని ఎలిజబెత్ అంటుంది. అని ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందముతో గంతులేస్తున్నాడు అని సాక్ష్యం చెప్తుంది ఎలిజబెత్ అమ్మ. యోహాను గారు గంతులేస్తున్నారు కడుపులో ఉండి. 6వ నెలలో ప్రభు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించిన గాక, నమ్మిన ఆమె ధన్యురాలైందనమాట. అలాగే నీకు జరగాలి గాక అని ఆశీర్వదించింది ఎలిజబెత్ అమ్మ మరియమ్మని. వెంటనే ఆ ధన్యురాలైంది. అప్పుడు మరియా ఇట్లను నా ప్రాణం ప్రభువును ఘనపరచుచున్నది, ఆ ప్రభు నా ప్రాణం ఘనపరుస్తుంది. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతగా ఆశపడుతున్నారు. మనం ఆశపడుతున్నామా? అలాగా సాకులు చెప్తున్నామా? నాకు ఇంకా ఇవి జరగలేదు, అవి జరగలేదు, నా సమస్య ఇది, నాకు ఇలాగా, నా పోషణ ఎలాగా, నా పిల్లలు ఎలాగా, నా భర్త ఎలాగా, నా భార్య ఎలాగా, నా ఉద్యోగం ఎలాగా, ఇలాంటి సమస్యలు చెప్తున్నారా? అది చెక్ చేసుకోవాలి. ఇక్కడ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఇన్ని సంవత్సరాలు దేవుడు మాట్లాడుతుంటే దేవుడు ప్రణాళిక నెరవేర్చకపోతే దేవుడు మరి కన్నురెప్ప పాటలో రాబోతున్నాడు. 1 కొరింథీ 5వ అధ్యాయం, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 51 ప్రకారము ఆయన కన్నురెప్ప పాటలోనే ఆ బోర శబ్దం వినగలవా, ఆయన వస్తుంటే చూడగలవా, ఆ రహస్య రాకడలో ఎత్తబడగలవా, ఎత్తగడ సంఘంలో మనం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎవరు ఆటంకంగా ఉన్నారో గమనిస్తున్నావా? తండ్రి చిత్తాన్ని నెరవేర్చి వస్తావా? వాళ్ళతో ఉండిపోదావా అని దేవుడు మాట్లాడుతారు. అప్పుడు మరి ఎట్లేదు నా ప్రాణము ప్రభువుని గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. మనం ఆ రక్షకుడు పుట్టాడని మనం ఆ విధంగా ఆనందించాలి. ఈ లోకానికి రక్షకుడు ఎందుకు వచ్చారు, ఆయన ఎందుకు పుట్టారనే విషయాలు చెప్పగలుగుతారు. ఇతరులకి సర్వశక్తివంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందరూ ఆయన నామము పరిశుద్ధము కాబట్టి తనకు తానే పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యపరుస్తున్నాడు. ధైర్యపరిచినందుకు తాను మాట్లాడుతుంది. నేను అందరిలో ప్రతి ఒక్కరి దగ్గర గొప్ప కార్యాలు, సర్వశక్తివంతుడు దేవుడు నాకు గొప్ప కార్యాలు చేస్తాడు కనుక నేను అందరిలో కూడా ధన్యురాలుగా నేను ఉంటాను. ఆయన నామము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధత నాకు ఇచ్చారు, నేను అలాగా గర్భము ధరించగలిగాను. నన్ను అందరూ అందుకే ధన్యురాలంటారు. అది తను అక్కడికి నమ్మి ఆ మాటలు పరిశుద్ధాత్మ శక్తి వలన తను చెప్పగలుగుతుంది. అలాగే తండ్రి చిత్తాన్ని మనం నెరవేరుస్తున్నప్పుడు కూడా మనము కూడా అటువంటి మాటలు పలకగలిగి ఉండాలి. నన్ను దేవుడు ధన్యురాలంటారు. నేను దేవుడు ధన్యమైన పని పరిశుద్ధులుగా ఉండి అనేక మందిని పరిశుద్ధంగా నేను మార్చడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ రక్షకుడు జన్మించే విషయాలని నేను క్లారిటీగా నేను చెప్తాను, చేస్తాను. నేను ఒక తీర్మానం చేసుకున్నానని అందరూ కూడా అటువంటి తీర్మానాలు తీసుకోవడానికి ఈ క్రిస్మస్ మరియమ్మ, కన్య మరియమ్మ గురించి మనం అందుకు నేర్చుకుంటున్నాం. సాతాను ఎన్ని ఆలోచనలు, ఎన్ని బోధనలు చేస్తున్నా శుద్ధాత్మ దేవుడు ఆయన విషయాలు బోధిస్తాడు వాళ్ళకి. ఆ తప్పుడు బోధల నుండి దేవుడు విడిపించి
ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరంలో ఉండేలా చేస్తాడట. తరతరంలో కూడా ఆయన తన బాహుతో పరాక్రమం చూపారు. వారి హృదయంలో ఆలోచన విషయమే గర్విష్ఠులను చెదరగొట్టాడు అనమాట. గర్విష్ఠులు ఏం చేశాడు? అహంకారంగా తిరగబడే వారిని అందరూ కూడా చెదరగొట్టాడు. అలాగే 51వ వచనంలో ఉంది, దేవుని బిడ్డ నువ్వు చెదిరిపోయి ఉన్నావేమో ఒకసారి ఆలోచించుకో. అహంకారం ఉన్న దగ్గర దేవుడు ఉండడు, దీని మనసు దగ్గరే ఉంటాడు. సార్వత్రిక సంగమ దేవుడు మనతో మాట్లాడుతున్నారు, సిద్ధపడదాం. సింహాసనం బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కిస్తాడట. సింహాసనం ఏముంది, దేవుడు పడదోసేస్తాడట. దేనికోసం నువ్వు అహంకారం పడుతున్నావో అవన్నీ తీసేసి దీనులకు ఇస్తాడట. అదంతా కూడా దీనులు ఎక్కిస్తాడట. ఆకలి కొని వారిని మంచి పదార్థంతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేస్తాడట. ధనవంతులు ధనమున్నదని గర్విస్తున్నావేమో, సేవకులు లెక్క పెట్టకుండా, దేవుని పని లెక్క పెట్టకుండా, నా ఇష్టం చెప్పా చేయకుండా నీ ఇష్ట ప్రకారం నడుస్తున్నదేమో. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు. వట్టి చేతులతో పంపించేస్తాడంట. అబ్రహామును అతని సంతానములను యుగాంతము వరకు తన కనికరము చూపి జ్ఞాపకం చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు, మన పితరులతో ఏ విషయాలైతే సెలవిచ్చారో ఆయన తన స్నేహితులైన ఇశ్రాయేలుకు సహాయం చేస్తాడు. ఆ విధంగా దేవుని బిడ్డలకి ఆ విధంగా సహాయం చేస్తాడు అని చెప్తున్నారు. మరి ఇంచుమించు 3 నెలల అంతం కూడా ఉండి ఇంటికి తిరిగి వెళ్ళింది. ఎలిజబెత్ 3 నెలలు ఉంది అంటే 9 నెలలు వచ్చే వరకు కూడా ఉంది. అప్పుడు ఇంటికి వెళ్ళింది. ప్రసవకాలం వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కన్నాలి. అప్పుడు ప్రభు ఆమె మీద మహాకనికరం ఉంచి ఆమె పొరుగురు బంధువులు విని ఆమెతో కూడా సంతోషించారు. అందరూ కూడా ఆ వృద్ధాప్యంలో మరి దేవుని మార్గంలో సరాగం చేసే బాప్తిస్మిచ్చే యోహాను గారు పుట్టినందుకు, ఒక ప్రవక్త పుట్టినందుకు అందరు బంధువులు అందరూ కూడా సంతోషించారు. ఎప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేరిస్తే బంధువులు ఎవరైతే ఆటంకపరుస్తారో వాళ్ళందరూ వస్తారు. ఆటంకపరిచిన వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని సంతోషపెడతారు. కుటుంబాలు సమాధానం వస్తుంది. మరి దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చాకే తల్లి సహోదరులు కూడా దేవుడి దగ్గరికి వచ్చారు. అన్నదమ్ములు అక్కచెల్లు అందరూ కూడా వచ్చారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి శిలువ దగ్గరికి అందరూ అమ్మ దేవుని కుమారుడు, ఆ భూకంపము సమాధంలో ఉన్న వాళ్ళు లెగడము, తెరచిరిగిపోవడం ఇవన్నీ కూడా 3 గంటల టైంలోని యేసయ్య చనిపోయినప్పుడు జరిగినప్పుడు అప్పుడే అందరూ ఆ యువతులు దేవుని కుటుంబము అందరూ కూడా ఈయన దేవుని కుమారుడే అని అర్థమైంది. అలాగే ఇప్పుడు ఎలిజబెత్ విషయంలో కూడా కుటుంబం అందరూ కూడా సంతోషించారు. అలాగే నీ కుటుంబంలో నా కుటుంబంలో తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు అప్పుడు నేను అర్థం చేసుకుంటాను. నువ్వు వేరే ఉండాలి. అంతవరకు కూడా తండ్రి చిత్తాన్ని నెరవేర్చే వరకు కూడా నువ్వు వేరే ఉండాలి. దేవుడు ప్రణాళికలో ఉండాలి. వాళ్ళ వెంట పడకూడదు, దేవుడు వెంట పడాలి. దేవుడి మాట వినాలి. వాళ్ళ మాటలు విని దేవుని నీ రాజ్యంలో కట్టుకోవడానికి నువ్వు బాధలు పడితే బాధల్లో నుండి దేవుడి రాజ్యానికి రాలేవు, సిద్ధపడలేవు. దేవుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినప్పుడు వాళ్ళు కూడా నీతో పాటు వస్తారు, సంతోషిస్తారు. కుటుంబాలు, సంఘాలు, దేశం అందరూ కూడా దేవుని రాజ్యం వెళ్ళాలని ఆ కన్యమరియమ్మ గురించి ఈరోజు మనతో మాట్లాడారు. ఆమె పొరుగు వారు బంధువులు ఆమె దగ్గరికి వచ్చారట. 8వ దినమున వారు ఆ శిశువుని సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జక్రయ అనే పేరు వారికి పెట్టబోచుండగా 8వ రోజున జక్రయ మరి యోహాన్ గారి పేరు తెలియదు కదా, జక్రయ్య గారికి కదా తెలుసు. మరి ఆ చిన్న బిడ్డకి ప్రార్థన చేసి పేరు పెడతానికి వచ్చినప్పుడు అప్పుడు జక్రయ అనే పేరు వారికి పెట్టబోచుండగా, జక్రయ అని పేరు పెట్టేద్దాం అనుకుంటున్నాను. తల్లి అలాగ వద్దని అంది ఎలిజబెత్. అలా వద్దు, వారికి యోహాన్ అని పేరు పెట్టవాలని చెప్పింది. అందుకు వారు నీ బంధువుల్లో ఆ పేరు గలవాడెవడూ లేడే అని ఆమెతో చెప్తే వారికి ఏ పేరు పెట్టగోరుచున్నామని వారి తండ్రిని సంజ్ఞం చేసి అడిగారు. ఎలిజబెత్ యోహాను జక్రయ్య గారు ఇద్దరు కూడా
ఏక మనసుతో ఉన్నారు కాబట్టి, దేవుని తండ్రి చిత్తాన్ని నెరవేర్చేటట్టు ఉన్నారు కాబట్టి, తండ్రి ప్రణాళిక ప్రకారము మరి యోహానైతే నోరెప్పి చెప్పలేకపోయినా ఇక్కడ ఎలిజబెత్ అమ్మ యోహానని పేరు పెట్టండి అని తను చెప్పింది. అక్కడ చెప్పింది గమనించండి. భార్య భర్తలు ఏకమొస్తే ఎప్పుడైతే ఉంటారో, భార్య భర్తలే కాదు విశ్వాసులు సేవకులతో ఎప్పుడైతే కనెక్షన్లో ఉంటారో వాళ్ళ మనసు మన మనసు ఏకీపిస్తుంది. వాళ్ళు దేవుని మనసు ఎందుకు వాళ్ళు ఉండట్లేదు, సేవకులు మాట ఎందుకు వినట్లేదు అంటే వాళ్ళు దేవుని మనసు లేనప్పుడు తిరుగుబాటు చేస్తున్నప్పుడు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి సేవకులైనా మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైతే ఆ ప్రణాళికలు నడుస్తారో దేవుడు వాళ్ళతోటి వీళ్ళతోటి అందరితో కలిసి ఒకే మాటలో మాట్లాడతారు. ఆ ఆనందం నాకు ఉంది. అది ఆ మాటలు దేవుడు మాట్లాడుతున్నప్పుడున్న నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు, నా మనసులో ఏముందో ఆ మనసులో ఒకే మనసు ఉంటుంది. వెంటనే విధేయత చూపిస్తారు. అందుకని దేవుడు ఆ శరీర సంబంధమైన మీద మనసు పెట్టుకోకుండా తండ్రి చిత్తం నెరవేర్చాలని ఒక గురి మీద ఉంటారు వాళ్ళు. అలాంటి బిడ్డలు దేవుడు నాకు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ యోహాను గారు అని పేరు పెట్టాలని తల్లి చెప్తుంది. మరి తండ్రి కూడా అడుగుదాము అని చెప్పేసరికి తండ్రికి సంజయం చేసి అడిగి అతను రాత వలన వాత పలక తెమ్మని మరి పేరు యోహాను అని రాశాడు అనమాట. ఆ పలక మీద యోహాను రాయగానే అందుకు వారందరూ ఆశ్చర్యపడిపోయారు. ఏంటి తండ్రి తల్లి కలిసి వాళ్ళిద్దరిలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఏకమనసు ఉంది. మాట్లాడినా ఏకమనసు ఉండేది. ఇప్పుడు మాట్లాడుకోకపోయినా దేవుడు మరి ఆ నమ్మలేనందుకు మోగవాడిగా ఉండమని చెప్పారు కదా. కానీ అంత వరకు అలా ఆ విషయంలో ఆశ్చర్యపడ్డారు. ఇద్దరు మనసు ఒకలాగా ఉంది, ఏక మనసుతో ఉన్నారు. ఏక మనసు ఎక్కడ ఉండదో అక్కడ దేవుడు మనసు ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడే ఏక మనసు వస్తుంది. వెంటనే అతని నోరు తెరబడి నాలుక సడలి అతను దేవుని చూపించు మాట్లాడడం స్టార్ట్ చేశాడనమాట. అందరూ బట్టి వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వాళ్ళందరికీ భయం కలిగిందంట. మాట్లాడేసరికి ఇంతవరకు మాట్లాడట్లేదు, ఇప్పుడు పేరు పెట్టగానే దేవుడు ఆ మాటలు ఇచ్చాడని చాలా భయపడ్డారట. దేవుడు ఆశ్చర్యకార్యాలు ఉంటాయి. వారి చుట్టుపట్ల కాపురం ఉన్న వారందరికీ భయం కలిగిన ఆ సంగతులని యోదయ కొండసీమ అంతటా ప్రచురించబడిందట. ఆ కొండసీమ అంతా కూడా ప్రచురించబడిపోయింది. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో చూడండి అని. ప్రభు హస్తం అతనికి తోడే ఉండని కనుక ఆ సంగతుల గురించి విన్న వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడు వారి మనసులో అనుకున్నారంటే ఎలాంటి వాడు అవుతాడో, బాబు ఇంత అద్భుతంగా దేవుడు చేశాడు అని చెప్పి. ఆ విధంగా మన సాక్ష్యాలు ఉండాలి. తండ్రి చిత్తము నెరవేర్చినప్పుడు మన జీవితాల్లో దేవుడు అటువంటి అభిషేకం ఇస్తాడు. ఇక్కడ జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడే ప్రవచిస్తున్నాడు. ఇక్కడ ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్తున్నాడు. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేయాలి గాక అని ప్రవచిస్తున్నాడు. ఆయన ఈ దినం కూడా దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు కూడా విమోచన, రక్షణ, మోక్షం ఇవ్వడానికి ఆయన పుట్టారు. మరి రక్షకుడు పుట్టడానికి ముందుగా ఆయన రక్షకుడు మార్గాలు సరళం చేయడానికి ఇక్కడ బాప్తిస్మం నుంచి యోహాను గారు పుట్టినందుకు అక్కడ అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఆ కొండసీమ అంతా కూడా తన సేవకుడైన దావీదు వంశముందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగు చేస్తాడు అని ప్రవచిస్తున్నాడు. దాని గురించి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తలోట పలికాడు. ఆది నుంచి కూడా ఈ మాటలు పలుకుతూనే ఉన్నాడు అని ప్రవచిస్తున్నాడు జకరియా. అబ్రహాముతో తను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుంటూ మరి శత్రువుల చేతిలో నుండి విడిపించబడి ప్రతి మన జీవిత కాలం అంతే నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిమంతులుగాను ఆయన సేవకును అనుగ్రహించడుకు ఈ రక్షణ మనకి కలుగు చేశాడు అని చెప్పి ప్రవచన మాటలు అక్కడ జకరియా చెప్తున్నాడు. ఓ శిశువా, నీవు సర్వోన్నతుల ప్రవక్త అనబడతావు. మన దేవుని మహావాక్యాలను బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలను రక్షించి రక్షణ జ్ఞానం ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచడానికి ప్రభువునకు ముందుగా నడుస్తావని ప్రవచిస్తున్నాడు.
చేస్తున్నాడు తండ్రి అయిన జకరియా యోహాను గారి విషయంలో. అలాగా తల్లిదండ్రులు ఈనాడు ఉన్నారా? అలా భక్తి చేసి పిల్లల కోసం ప్రవచించగలుగుతున్నారా? పిల్లల విషయంలో పిల్లలు కనే ముందు అలా భక్తి కలిగి ఉన్నారా? పిల్లలు లేరని ఎంతో వేదన పడుతుంటారు. పిల్లలు వెంటనే దేవుడు గర్భఫలము దేవుడిచ్చే బహుమానం అంటుంటే ఆ బహుమానాలు కరెక్ట్గా పెంచకుండా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు నడుస్తున్నారు. కానీ తల్లిదండ్రులు దేవుని ఇష్టం ఏంటి, తల్లి చిత్తం ఏంటి అని ఆలోచించక భ్రష్ట జనంగా తయారవుతున్నారు ఎవరి బిడ్డలు. ప్రియ సంగమా, సార్వత్రిక సంగమా, బాధపడుతున్నావా దేవుని పిల్లల కోసం, నీ పిల్లల కోసం? దేవుని బిడ్డకి సమర్పించు అని అంటే భయపడుతున్నావా? కలిగిందంతా కూడా మనం దేవునికి సమర్పించినప్పుడే వాళ్ళు దేవుని బిడ్డలుగా ఉంటారు. మన పాదములను సమాధాన మార్గంలోనే నడిపించినట్టు చీకట్లోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండే వారికి వెలిగించుడికి ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు ఆ అరుణోదయ దర్శనమును మనకు అనుగ్రహిస్తాడు. పైనుండి దేవుని చిత్తాన్ని ఎవరైతే నెరవేర్చడానికి దేవునికి లోబడి ఉంటారో వాళ్ళ పట్ల దేవుడు అటువంటి దర్శనం ఇస్తారు. శిశువు ఎదిగి ఆత్మీయ బలం పొంది ఇశ్రాయేలుకు ప్రత్యక్షము దినం వరకు కూడా మరి ఆ యోహాను గారు అరణ్యంలోనే ఉన్నాడు. చూడండి ఎంత పట్టుదలతో దేవుని మాట విని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఎలిజబెత్, జకరియా గారు, మరి యోహాను గారు పెద్దవాడే అక్కడ మిడతలు తేనె అదే ఆహారంగా ఉండి ఒక ప్రణాళికలో ఎలా పెంచుతున్నాడో జకరియా ఆ ప్రవచన మాటలు చెప్పి దేవుడు అంత సూటిగా మాట్లాడుతున్న పిల్లల్ని ఎలా పెంచాడో ఒకసారి ఆలోచించండి. ఆయన మార్గం సరళం చేయబట్టే కన్యమరియమ గర్భం ధరించింది. ఆ విషయాలు ఆయన ఎందుకు ధరించి ఆయన ఏ విధంగా పుట్టారో ఎలా వస్తారో ఈయన మార్గం సరళం చేయడానికి ఈయన వచ్చారు. యోహాను గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ సాక్ష్యం పట్టుకొని ప్రజలకి ఎలా ప్రకటించాడో, ఆయన పని ఎలా చేశాడో, మరి పరిశుద్ధాత్మ దేవుడు మరి కన్యమరియమ గర్భంలో ఆయన ఎలాగా జన్మించాడో, దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడి ఎలా ఉన్నారో ఆ విషయాలు మనం మరి రేపు నేర్చుకున్నాం. దేవుడి మాటలు దీవించుగా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవ, మహిమగల దేవ, అభిషక్తుడా ఆయన మాతో మాట్లాడు, బలపరిచిన దేవ అయా పైన చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంత తీర్మానము ఉండాలో అయ్యా, ఎంత ఆయన ప్రార్థన అనే ధూపం వేయాలో అయ్యా, ఏ కాలంలో నాయన నీ చిత్త ప్రకారమే ప్రతి ఒక్క సమస్య అయినా, ఎటువంటి బంధకాలైనా, ఎటువంటి ప్రణాళిక అయినా కాదు, నీ ప్రణాళికే మా పట్ల నెరవేర్చబడాలిగా కాయసయ్యా. అయ్యా, లోకరక్షకుడుగా మీరు రావడానికి ముందుగా అయ్యా ఎలా మార్గాలు సరళం చేయించావు ఆ విషయాలన్నీ మాకు నేర్పించామయ్యా. వింటున్న బిడ్డలందరినీ మీరు దర్శించండి, మాట్లాడండి. అట్టి తీర్మానం మేము వేసుకోవడానికి అట్టి విధంగా నీ ప్రణాళిక నెరవేర్చి అయా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నీ రాజ్యానికి సిద్ధపడడానికి మీరు సహాయం చేస్తున్నందుకు, నడిపిస్తున్నందుకు అయ్యా మాకు ఇచ్చిన అయ్యా ఈ మాటలు బట్టి మీ కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. అట్టి అభిషేకంతో, అట్టి మహిమతో మీరు మమ్మల్ని నింపి పంపిస్తున్నందుకు, కొరతలే నామముతో నింపి అనేక మంది బిడ్డల కోసం ఆయన అయా ప్రార్థనా పనులుగా మీ వార్తను ప్రకటించే బిడ్డలుగా, అనేక మందికి సహకరించే బిడ్డలుగా తండ్రి మమ్మల్ని దీవించి పంపిస్తున్నాను. వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. వేసే పరిశుద్ధ నామం బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలోక పరిశుద్ధులకి మరి వింటున్న ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలం తోడేంటి నడిపించింది కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇది నొక్కియాలమ్మా. పట్టు